కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ సోషల్ మీడియాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలో అవుతారో అంటూ మంత్రులను ప్రశ్నించారు. మోదీ యువతతో మరింత చేరువ కావాలంటే సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు చేరేలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్, వీడియోలు పోస్ట్ చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో కూడా ప్రధాని స్వయంగా సోషల్ మీడియా కార్యకలాపాలను పరిశీలిస్తూ డిజిటల్ కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలో అవుతారు అంటూ మంత్రులను ప్రశ్నించారు. మోదీ పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో అందిస్తారు. కళా, సోషల్ మీడియా పైన ఇంతగా కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఎటువంటి దిశానిర్దేశం చేశారు మంత్రులకి? చేస్తున్నటువంటి నిరసన దీక్ష ఒకవైపు దాదాపు నిన్న చాలా ముఖ్యమైనటువంటిది. అంటే దాదాపు 24 గంటల క్రితంగా ఒక అర్ధరాత్రి ప్రధాని మోదీ ఇన్స్టాలో ఒక వీడియోని రిలీజ్ చేసి ఫ్రెండ్స్ అంటూ చేసినటువంటి వీడియో ఒక్కసారిగా కూడా వైరల్ అయిపోయింది. కొన్ని వేల మంది యువకులు దానికి కనెక్ట్ అయినట్టు అని చెప్పవచ్చు. అనంతరము ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపై మాట్లాడినటువంటిది ఒకటి. దాదాపు నిన్న ఒక కేబినెట్ సమావేశం నిర్వహిస్తామంటూ కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు కేబినెట్ సమావేశం కూడా నిర్వహించడము, కేబినెట్ సమావేశంలో మినిస్టర్స్ కి సంబంధించినటువంటిది, ఇటు ప్రధానికి సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ కేబినెట్ లో ఉండేటటువంటి మంత్రులకు మొట్టమొదటగా ఒక ప్రశ్న వేయడం జరిగింది. దాదాపు ఎంతమంది ఇన్స్టాని ఫాలో అవుతారు అన్నటువంటిది. ఒక్కసారిగా ఆ ప్రశ్న వేయడంతో ఇటు మినిస్టర్స్ లో కూడా అసలు ఆన్సర్ ఏం చెప్పాలో తెలియదు అన్నటువంటి పరిస్థితి. బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అసలు షాక్ అయ్యాము అంటూ కూడా షేర్ చేసుకున్నటువంటి ఒక చిన్న స్మాల్ చిట్చాట్ లాంటిదే ఈ సెంటెన్స్. దాదాపు చాలా మంది నేను అర్ధరాత్రి ఇన్స్టాలో వీడియో పెట్టడానికి కారణము ఇప్పుడు ఉండేటటువంటి యువత ఇక్కడ అంటే అన్ని రంగాల నుంచి కూడా కాస్త ప్రేమని కోరుకుంటుంది. దానిని ఖచ్చితంగా మనము ఉండేటటువంటి పొలిటికల్ లీడర్స్ కి అంటే పొలిటికల్ ఏ పొజిషన్ లో ఉన్నామో మన నుంచి వాళ్లకు రియాక్షన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఉండేటటువంటి యువత జెన్జెట్ కి సంబంధించినటువంటిది. వీళ్లకు మీరు రీల్స్ చేసి వాళ్లతో మీరు కనెక్ట్ కావడానికి ఖచ్చితంగా ఇన్స్టాను ఫాలో కావాలి అంటూ కూడా ఒక సజెషన్ ఇవ్వడము, దానిని ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలి అంటూ కూడా చెప్పడము. మరి దాదాపు ఇదే అంశాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి జంతర్ మంతర్లో యువకుల ధర్నాకు కేవలము ఇన్స్టాలో ఫాలో అయ్యే ఇన్ని వేల మంది కూడా ఇటు ఢిల్లీకి రావడము, ధర్నాలో పాల్గొంటున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఇన్స్టా ఫాలో కావాలి అన్నటువంటి ఒక ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు మేరకే చాలా మంది కూడా నిన్నటి నుంచి కూడా ఇన్స్టా సెంట్రల్ మినిస్టర్స్ అనుకోవచ్చు, ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇన్స్టాకు యాక్టివ్ అయినటువంటి సందర్భము మెయిన్ కారణమని చెప్పవచ్చు. దాదాపు మనకు మొన్న ఏదైతే దాదాపు 24 గంటల క్రితంగా ప్రధాని చేసినటువంటి ఏదైతే మొట్టమొదట అంటే ఎప్పుడైనా కానీ మనకు పీఎం ట్విట్టర్ తర్వాత ఇటు మొట్టమొదట వీడియో ఏదైనా కానీ రిలీజ్ అవుతుంది. కానీ ఏదైతే అంటే దేశవ్యాప్తంగా ఉండేటటువంటి యువతకు మొట్టమొదటి వీడియో రిలీజ్ చేసింది కూడా ఇన్స్టాలోనే మొన్న అర్ధరాత్రి. మరి నిన్న కూడా రాత్రి ఒక వీడియోని రిలీజ్ చేయడము, చేసిన తర్వాత ఒక సెంటెన్స్ కూడా చెప్పడం జరిగింది. మొన్న ఏదైతే విడుదల చేసినటువంటి వీడియోకి మీరు ఇచ్చినటువంటి స్పందన, మీరు ఇచ్చినటువంటి సలహా సూచనలు ఖచ్చితంగా నేను పాటిస్తాను అంటూ, బట్ ఇప్పుడు ఉండేటటువంటి యువతకి ఏం కావాలి అన్న విషయాన్ని నాకు తెలిసింది అంటూ కూడా చేసినటువంటి వీడియో ఒక్కసారిగా కూడా దాదాపు మొన్న ప్రధాని నరేంద్ర మోడీకి ఉండేటటువంటి ఇన్స్టా ఫాలోవర్స్ అనుకోవచ్చు, ఒక్కసారిగా దాదాపు కొన్ని లక్షల మంది వ్యూవర్స్ కూడా పెరిగినటువంటి పరిణామము. అది ఇప్పుడు ఉండేటటువంటి యువతని దానిని ఎక్కువగా ఫాలో చేసినటువంటిది కూడా దాదాపు 24 అవర్స్ నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. మరొకటి నిన్న రాత్రి అర్ధరాత్రి చేసినటువంటి వీడియో కూడా ఒక సంచలనము.
రానున్నటువంటి కీలకంగా కూడా నిర్ణయాలు తీసుకుంటాను. తర్వాత మీరిచ్చేటటువంటి సలహా సూచనలు ఖచ్చితంగా మీకు దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేశానంటూ కూడా ఆ వీడియోలో ఇచ్చినటువంటి సందేశం. మొత్తం మీద ఇన్స్టా ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే జంతర్ మంతర్ ధర్నా అనుకోవచ్చు, ఇప్పుడు ఉండేటటువంటి యువత చేస్తున్నటువంటి ప్రశ్నించేటటువంటి తత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఇన్స్టా వీడియో రూపకంగా దగ్గరయ్యేటటువంటి కనెక్టివిటీ అని చెప్పవచ్చు. వే ఆఫ్ ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళ యొక్క థింకింగ్ కి దగ్గరగా వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్ళలో మార్పు తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు అన్నటువంటిది ఇప్పుడు పొలిటికల్ అనాలిసిస్ లో ఉండేటటువంటి ముఖ్యంగా చర్చించుకుంటున్నటువంటి అంశం. దాదాపు ఇన్స్టా ఫాలోవర్స్ అనుకోవచ్చు, దాదాపు జంతర్ మంతర్ కి సంబంధించి అనుకోవచ్చు, ప్రస్తుతం యువత దేని మీద వాళ్ళు ఫోకస్ చేశారు, వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళ కనెక్టివిటీ ముందుకెళ్లే విధంగా దిశానిర్దేశం చేశారు అన్నటువంటిది కేబినెట్ లో ముఖ్యమైనటువంటి అంశం. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.